వదలను. ప్లీజ్ వదలండి. వదలను. వదలండి. వదలను. ప్లీజ్ వదలండి. వావ్, పవర్ కూడా పోయింది. వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. వదలండి. క్యాండిల్ గిండిల్ ఏమొద్దు, ఇలాగే బాగుంది. ప్లీజ్. నువ్వు క్యాండిల్ లైట్ లో చాలా బాగున్నావు. ఈ లైట్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటావు. వదలండి. వదలనండి. వదలండి. వదలనండి. ప్లీజ్ వదలండి. ప్లీజ్ వదలనండి. క్యాండిల్ కింద పడింది. ఏంటి క్యాండిల్ క్యాండిల్ క్యాండిల్? నేను ఉన్నాను కదా, క్యాండిల్ గొడవ ఎందుకు ఇప్పుడు? క్యాండిల్ బయట తీస్తాను. వద్దు, అక్కర్లేదు. ఇలాగే ఉండు. బాగుంది, చాలా బాగుంది. బుజ్జి కదూ? కాదు. అయినా పర్వాలేదు. చూద్దాం ఏం జరుగు. అమ్మయ్యా, ఓ గంట గడిచింది. అమ్మో, అప్పుడే ఒక గంట వేస్ట్ అయిందా? ఇలా అయితే చాలా కష్టం. ఏదో ఒకటి చేయాలి, చేస్తా. ఏంటి వీడు లైట్ తీయరా? ఈ లైట్ లోనే కంటిన్యూ చేస్తారా ఏంటి? ఈ కార్యక్రమం అంతా నా కళతో చూడాల్సి వచ్చింటుంది. అయ్యో, ఏ జైలు నుంచైనా బయటపడొచ్చేమో గానీ ఈ జైలు నుంచి ఎలా బయటపడతాంట్రా దేవుడా? ఏం చేస్తున్నారు? ఆ యాపిల్ పళ్ళని ఎలా తిందామా అని ఆలోచిస్తున్నాను. అబ్బా! ఈ తాళం చెవేంటి? ఇదా, దొంగ తప్పించుకున్నాడుగా, పొరపాటున వాడిటొచ్చి తలుపు తోస్తే తొయ్యని ఏముంది ఇక్కడ చూడటానికి? ఏది చూడకూడదనే తలుపుడిపోకుండా తాళం వేసుకోమంది బామ్మ. అందుకే లోపల నుంచి తాళం వేసా. తాళం వేశారా? ఇప్పుడు ఎలాగా? అయినా ఈ ఊరికి దొంగలు కూడా వస్తారా? ఎందుకు రారు? ఒకసారి ఇలాగే మా పక్కింట్లో దొంగ దూరితే ఎదురుగా ఉన్న గడ్డివాంలో వేసి తగలబెట్టారు. తగలబెట్టారా? నిజంగానా? అవును. అప్పటి నుంచి ఏ మెంటలోడో తప్ప ఎవడు ఈ వైపుకి దొంగతనానికి రాడు. అయితే దొంగలు ఎవ్వరు ఇక్కడికి రారన్నమాట. ఎందుకు రారు? దొంగ ఈ రూమ్ లోనే ఉన్నాడు. తెలిసిపోయింది. అందుకేగా తాళం వేశాను. ఏంటి, ఈ రూమ్ లో ఉన్నాడా? అవును, ఈ రూమ్ లోనే. మీరే పెద్ద దొంగ. ఎక్కడ దోచుకొని వస్తున్నావు? అన్నీ దాచేసుకుంటూ. మీ ఊళ్ళో దొంగల్ని అందరూ ఇలాగే గిల్లుతారా? మీలాంటి దొంగల్ని ఇలాగే గిల్లుతారు. అలాంటి దొంగల్ని కత్తితో పొడుస్తారు. అడవటాలు కాల్చడాలు ఏంటమ్మా? మొట్టమొదటిసారి దొంగతనానికి వెళ్తున్నాను కదా అని ముహూర్తం చూసుకొని మరీ బయలుదేరాను. ఇలా ఇరికించి తాళం వేసావేంటి భగవంతుడా? అయ్యో, మంచం మోగుతుందేంటి? ఇంకా ముందు ముందు ఎన్ని వినాలో, ఎన్ని చూడాలో నాయనా. సత్యభామ, అదే నేను ఇప్పుడు ఏ పేరుతో పిలవాలి? ఎలా పిలుస్తారు? స్వీట్ గా సత్య అని పిలిస్తే?
వద్దు మగాడ్లా ఉంటుంది. బామ అని పిలిస్తే వద్దు బామలా ఉంటుంది. వెరైటీగా సా బా అని పిలిస్తే వెరైటీగా లేదు కదూ. ఓ పోనీ సా మా అని పిలిస్తే ఉంటుందా? ఉండదు. మరెలా? మీరు అంత కష్టపడ్డం దేనికి? సత్యభామ అని పూర్తి పేరుతో పిలవండి. శ్రీరామచంద్రమూర్తి గారు. బాగుండదు. హ్మ్? నేనన్నది శ్రీరామచంద్రమూర్తి గారు బాగుండదని. మరి ఎలా? షార్ట్ గా స్వీట్ గా ర్యామ్ అని పిలు. అంత కట్ చేయలేను. షార్ట్ గా స్వీట్ గా గా పెప్సీ. పెప్సీ. వసే అమలాపురం చెప్తా నీ సంగతి. వీళ్ళు ఇంకా పేర్ల దగ్గరే ఉన్నారు. కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏంటో. ఈ లోపు 2 ఇళ్ళైనా చూసుకునేవాడిని. ఈ ఇంట్లో నుంచే దొంగతనం స్టార్ట్ చేయొచ్చుగా. ఓకే. సెల్ ఫోన్ సూపర్. హాయ్ హాయ్ మున్ అంకుల్, హౌ ఆర్ యూ? నీకేంటి బాగానే ఉంటావు. నా పరిస్థితే బాలేదు. ఏంటి తొంగి తొంగి చూస్తున్నావు? నో యూస్, ఏమీ లాభం లేదు. అవును, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో శోభనాలు చూసుంటావు కదా. ఇలాంటి శోభనం ఎక్కడైనా చూసావా? ఓ, గట్టిగా మాట్లాడకూడదట. కాస్త దగ్గరికి వస్తావా? నా బాధని నీకు నెమ్మదిగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. మొన్న లాస్ట్ టైం మనం అమెరికాలో కలిసినప్పుడు ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియాలో స్మాల్ ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పానా లేదా? ఇదంతా ఎవరి కోసం? తన కోసమేగా. తను వాళ్ళెవరికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనేగా. కానీ ఇప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిందే. అమ్మో, ఎవరు చూడటానికి వీల్లేదు. నువ్వు కూడా. సెక్సీ, వెరీ సెక్సీ. పెయింటింగ్ చాలా సెక్సీగా ఉందే. ఓ, నేనే ఎక్స్పెక్ట్ చేసా నువ్వే వేసుంటావని. గ్రేట్, ఐఎమ్ రియలీ లక్కీ. ఇంత మంచి కళా దృష్టి, కళా హృదయం, కళా మెదడున్న వైఫ్ నాకు దొరికిందంటే నిజంగా అదృష్టమే. కానీ ఇంత రొమాంటిక్ గా వేసావంటేనే ఆశ్చర్యం. అవును, ఆశ్చర్యమే నే వేశానంటే. అది కొన్నది. పోన్లే, కొనడానికి కూడా కళా హృదయం ఉండాలి కదా. ఈ బొమ్మ ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే చాలా చాలా చిన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేదో. బొమ్మలకి వయసులుండవు. మరి ఈ బొమ్మ ఎంత అందంగా ఉండేదో. హ్మ్. చిన్న ఫ్రాక్ ఏమైనా వెతుకుతుందా ఏమో. చిన్న ఫ్రాక్ ఏమైనా వేసుకొని చూపిస్తావా? ఏమైంది? ఏం లేదు, స్కూల్ ఫోటో చూపిద్దాం అనుకున్నాను. లేదు. ఓ, ఫోటోనా? హ్మ్? కోపం వచ్చినట్టుంది. పట్టే సూట్ కేసు పట్టే. అబ్బా,
పక్కింటోడు తంతే ఏమో అనుకున్నాను, వచ్చి బూర్ల కప్పులోనే పడ్డాను. అంత ఫారెన్ సరుకు, డాలర్స్. అల్లుడు ఫారెన్ కంట్రీలో ఉంటాడేమో. ఇవన్నీ సంచి వేసుకుంటే పోలా? సంచి ఎందుకు దరిద్రుడా, సూట్ కేసుందిగా. అయ్యో, ఇంకా ముద్దుల దగ్గరే ఉన్నారా? ఒరే నాయనో, నాకు తాళం దొరికితే తప్ప పని అవదు, వాళ్ళకి పని అయితే తప్ప నాకు తాళం దొరకదు. ఈ టెన్షన్ నేను భరించలేను. ఫీల్ అయ్యావా? అయ్యే ఉంటావులే. అయితే నీది నీకు తిరిగి ఇచ్చేస్తాలే. నేనెంత మంచివాడిని కాకపోతే నీది నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఫీల్ అవ్వద్దే, నేను చాలా మంచివాడిని, చాలా చాలా మంచివాడిని, నిజంగా మంచివాడిని. అయితే ఇచ్చేయండి. మీరిచ్చేశారు, నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. అమ్మయ్యా, నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆనందంలో నా స్వామి రంగా ఇది. ఎక్కేసిందేంటి? ఈ పల్లెటూరాలంతా ఇంతే. ఈ పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఈ పల్లెటూరు అమ్మాయిని, ఈ పల్లెటూరుని పొగిడిన రోజు చాలా తొందరగా మర్చిపోయారే.
మన పెళ్లి కొప్పుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. నిజానికి నేను అమెరికా నుంచి ఊరు వచ్చింది మా అక్క బావలతో వాళ్ళు నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయిని వద్దని చెప్పడానికి. కానీ నాకు నచ్చిన ఈ అమ్మాయి వాళ్ళు సెలెక్ట్ చేసిన పల్లెటూరు అమ్మాయి ఒకటేనని ఇప్పుడే తెలిసింది. నాకు ఈ పల్లెటూరు అమ్మాయి, ఈ పల్లెటూరు, మీ వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. ఇంతకు ముందు మీ వాళ్ళందరూ నేను అమెరికాలో ఉండొచ్చానని ఈ పెళ్ళి వద్దన్నారట, నిజమేనా? మ్మ్. మరి నీకు నా మీద ఎటువంటి సందేహం లేదా? మ్మ్. ఆ, నా మీద అంత నమ్మకమా? నా మీద నాకు నమ్మకం.